హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 65. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంజలి, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. కాసేపు నేను మాట్లాడేది వింటావా? నువ్వు పేరుకి నాకు తల్లి, కానీ నేనెప్పుడూ అలా అనుకోలేదు. అసలు నీతో మాట్లాడమే నాకు ఇష్టం లేదు. చా అంటానే, ఇదేంటి ఇంకేమైనా అంటావు? నిన్ను నవమాసాలు కన్నాను కదా, ఇంకేమైనా అంటావు అంటూ ఏడుపు స్టార్ట్ చేసింది. నవమాసాలు ఎవరు కంటూనే ఉండరు. నువ్వు వచ్చిన విషయం చెప్పేసి వెళ్తావా? నా కూతురికి అమ్మంటే చాలా ప్రేమ. అమ్మ ఏడుపు చూస్తే హార్ట్ బటర్ అయిపోతుంది. నేను మాట్లాడేది నీ కొడుకు కోసమేనే పిచ్చిదానా. అలా విసుక్కుంటావేంటి? అక్కడ నీ కొడుకు యాక్సిడెంట్ అయి బెడ్ మీద ఉంటే అక్కడ నీ కోడలు తన కొడుకుని చూసుకుంటుంది. నీ కొడుకుని అసలు పట్టించుకోవట్లేదు. అందుకే నా వాడికి దాంతో పెళ్లి చేసి దాన్ని రంకుతనానికి పుట్టిన వాడికి నీ ఇంటి పేరు ఇచ్చింది. నీకు నా మాట మీద అనుమానంగా ఉంటే పదవే అంటూ అంజలి చేపట్టుకుని బయటికి తీసుకొచ్చింది. మమ్మీ, ఇట్స్ హర్టింగ్ అంటూ తన్ను ఏడుస్తుంటే తనకి తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఏడుస్తున్న తన్నుని ఓదారుస్తుంది. తన్ను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వెప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటావా? ఇప్పుడు చూడు ఎలా అయిందో అంటూ తన వుడ్ని కేర్ఫుల్గా క్లీన్ చేస్తూ కట్టుకట్టి ఏడుస్తున్న తన కొడుకే ధైర్యం చెప్తుంది. అంజు, నీ కళ్ళతో చూసావంటే అదేం చేస్తుందో? అంజు చేతులు ఆరేస్తూ కళ్ళు తిప్పుతుంది. చూశాను, తను దగ్గరుంది కదా. చాచా, నువ్వేట నాకు పుట్టావే, నీకన్నీ నేనే నేర్పించాలి. నేను అదే చెప్తున్నా. మొగుడు బెడ్ మీద ఉంటే మొగుడు పక్కనే ఉండకుండా తన కొడుకుని చూసుకుంటుంది. ఇలాంటి దాన్ని కోడల్ని చేసుకున్నావు. అందుకే వాడిప్పుడు బాధపడుతున్నాడు. అవసరమా నీకిది? దీన్ని తన్ని తగిలేస్తే నా మనవడికి మంచి అమ్మాయితో పెళ్లి చేస్తాను. నువ్వెళ్ళి ఇప్పుడే దాని అంతు చూడవే అంటూ హైటెక్ బామ్మ అనేసరికి అంజలి భూమి దగ్గరికి వెళ్తుంటే హైటెక్ బామ్మ నవ్వుతూ చూస్తుంది. నాని, ఏం చేస్తున్నావు? ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా? విమ్ము పాప, నీకో కథ చెప్పనా? శకుని ఒక్కో మెతుకు తిని బ్రతికాడు. కానీ ఈ భూలక్ష్మీదేవి ఒక్కో మెతుకు కాదు, ఒకేసారి తినేస్తుంది. ఇప్పుడే కొత్త పాచిక వేశాను. అత్తాకోడల మధ్య చిచ్చు రాగల్చగలను. అంజలికి తన కొడుకంటే ప్రాణం కాబట్టి ఇప్పుడు భూమిని తిడుతుంది. నేను కథ నడిపితే అది సక్సెస్ అవ్వాల్సింది. భూమి, నువ్వేం చేస్తున్నావు? నీకు అసలు బుద్ధుందా అంటూ అంజలి కోపంగా భూమి దగ్గరకు వచ్చేసరికి భూమి అండ్ తన్ను అంత కోపంగా అంటున్న అంజలిని షాక్గా చూస్తున్నారు. పిమ్ము పాప అంటూ, చూసావంటే నేను వదిలిన బాణం భూమి గుండెలను తాకింది అంటూ నవ్వుతూ హైటెక్ బామ్మ అంటుంటే విమ్ము పాప కూడా ఎగ్జైటింగ్గా చూస్తుంది. అత్తయ్య, అదేంటంటే తన్నుకి దెబ్బ తగిలింది, అందుకే. నేను అదే అడుగుతున్నాను భూమి. తన్నుకి నువ్వే ట్రీట్ చేస్తున్నావు? డాక్టర్కి కాల్ చేస్తే వచ్చేవాడు కదా. నీకేం తెలుసని వాడిని అలా కోపడుతున్నావు? చిన్నపిల్లాడు అంటే అలానే ఉంటారు, మనమే చూసుకోవాలి. తన్ను నొప్పిగా ఉందా నాన్న అంటూ తన్ను పక్కన కూర్చుంటుంది. ఇక హైటెక్ బామ్మకి ఫ్యూజ్ ఎగిరిపోతుంది అనేసి చూస్తుంది బామ్మ. నాని, నువ్వేదో పెద్ద పొడి చేసేదానిలో ఉన్నావనేసి నిన్ను నమ్ముకుంటే నాకు ఇలానే అవ్వాలి అనేసి తిట్టేస్తూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది విమ్ముకి. చాచా, నేను ఇంత కథ చెప్పి పంపిస్తే అదేంటి ఇలా స్పాయిల్ చేసింది? ఈ భూమికి ఈ ఇంట్లో మొగుడు, అత్త, మామ అందరి సపోర్ట్ ఉంది. ఇంకా ఆర్మన్ ప్రేమను ఇది అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. నేనేం చేసినా ఆలోపే చేయాలి, చేస్తాను. భూమి నాగపడగల భూలక్ష్మీదేవి దెబ్బకి సిద్ధంగా ఉందంటూ కోపంగా చూస్తుంది. అత్తయ్య, మీరు అలా కోపంగా మాట్లాడుతుంటే చాలా భయం వేసింది. భూమి, నీ మీద నాకెప్పుడు ప్రేమే కానీ కోపం లేదు, రాదు. నీ మనసులో నా మనసులో ఉండే స్థానం కొందరికి తెలియాలి కదా. అయినా ప్రేమైన కోపమైనా మనకిష్టమైన వాళ్ళ మీదే చూపిస్తాం. అప్పుడు కోపంలో ప్రేమ ఉంటుంది. అది అర్థమైతే బాగుంటుంది. తను కేర్ఫుల్ నాన్న అంటూ తన తల మీద ముద్దు పెట్టింది. అత్తయ్య, మీ మనసు మంచిది. ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని ఎందుకు మీ కొడుకు అపార్థం చేసుకొని దూరంగా ఉన్నాడు? మీ బాధను చూస్తూ కూడా నేనేం చేయలేకపోతున్నాను. కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళేలోపు మీ కళ్ళలో హ్యాపీనెస్ చూడాలి అనేసి భూమి
స్వతతంగా అనుకుంటూ అంజలిని అభిమానంగా చూస్తుంది. అమ్మ, ఇంకెప్పుడైనా నీ పిచ్చి తెలివితేటలు ప్రదర్శిస్తే నీ గురించి ఆర్మన్కి చెప్పేస్తాను. నా కొడుకు ప్రాణాలకు అడ్డు పెట్టకున్నప్పుడే నీ మీద గౌరవం పోయింది. ఇప్పుడు అసహ్యం వేసేలా చేయకు. నాకు ఆర్మన్ అంటే ప్రాణం. నా ప్రాణం ఎందుకంటే నేను తల్లిని కాబట్టి. అలానే భూమి ఆర్మన్కి భార్య ఇవ్వడానికి ముందు తన్నుని అమ్మ, ఓ అమ్మ మనసు అర్థం చేసుకోవాలంటే అమ్మ అయి ఉండాలి. అది నీ వల్ల కాదంటూ కోపంగా హైటెక్ అమ్మని చూస్తూ వెళ్ళిపోయింది. వీవర్, నీతో మాట్లాడాలి. ఇప్పుడు కూడా చెప్పేది భూమి కోసం కాదు, నా ఫ్యూచర్ కోసం మాట్లాడాలి. డాడ్, ఐ ప్రిటీ యూ. మీరు భూమి విషయంలో ఇలాంటి పనులు చేస్తారని తెలిసాక మీ మీద రెస్పెక్ట్ పోయింది అనుకుంటూ చూస్తున్నాడు. వీవర్, దిస్ టైం ఈ ఎలక్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికోసం నువ్వు నా పేపర్ చేయాలి. ఈరోజు విశ్లేషణ వైజాగ్ వెళ్తుంది. నువ్వు తనతోనే ఉండు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ డోంట్ ట్రై టు ఇన్వాల్వ్ మీ దిస్ అంటూ బీవర్ కోపంగా వెళ్ళిపోతూ అక్కడే ఆగాడు. డాడీ ఇప్పుడు చెప్పింది విశ్లేషణ వైజాగ్ వెళ్తుందనే కదా, బట్ ఎందుకు అనే డౌట్ తన మైండ్లో రేజ్ అవ్వగానే వెనక్కి వస్తూ ఇప్పుడు వైజాగ్ ఎందుకు డాడ్ అంటూ అడుగుతాడు. నువ్వు కాదు అన్నప్పుడు నీకు చెప్పడం వేస్ట్ కదా. డాడీ, మనకి వాడి అవసరం లేదు. వాడికి భూమి మాత్రమే కనిపిస్తుంది. మనం కనిపించట్లేదు కదా. నీకు నేనున్నాను. కొడుకైనా కూతురైనా నీకు నేనే డాడ్. నేనే వెళ్ళి కంప్లీట్ చేసుకొస్తాను. విశ్లేషణ, విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ అంటూ కాస్త ఇరిటేటింగ్గా అంటూ డాడీ ఇప్పుడు విశ్లేషణ వైజాగ్ ఎందుకు వెళ్తుంది అంటూ అంటాడు. వీవర్, దిస్ ఈస్ నాన్సెన్స్. నన్ ఆఫ్ యువర్. నువ్వు జస్ట్ విశ్లేషణకి తోడుగా వెళ్ళాలి, అంతేగాని ఎందుకు ఏంటి నీకు అనవసరం. బట్ నువ్వు కాదు అంటున్నావు కదా. డాడ్, నా దగ్గర ఏదో హైడ్ చేస్తున్నాడు. మేబీ దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు భూమి. అయ్యుంటే నెవర్. అప్పుడు భూమి లైఫ్లో రిస్క్ పడుతుందనే కదా అనుకుంటూ, డాడ్, నేను తనకి తోడుగా వెళ్తాను. సంథింగ్ ఈజ్ ఫిషీ. భూమికి ఇప్పుడే ఈ విషయం కన్వే చేయాలి. మిస్టర్ ఆరిగెంట్, రూమ్కి ఇన్ని రోజులు వెళ్ళినా కూడా నాకేం అనిపించలేదు. బట్ ఈ మధ్య చాలా కష్టంగా ఉంటుంది. నేను అసలు రూమ్లో ఉన్నట్టే బిహేవ్ చేసేవాడు కాదు, బట్ ఇప్పుడు కంటిన్యూగా చూస్తుంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. బట్ తప్పదు కదా, అత్తయ్యగా మాటిచ్చాను. తన కొడుకుని చూసుకుంటున్నాను అన్నాను కదా అనుకుంటూ ఆర్మన్ కోసం రూమ్లోకి వచ్చింది. ఆర్మన్ కోసం రూమ్లో చూస్తున్న ఆర్మన్ రూమ్లో లేకపోయేసరికి ఫుడ్ పక్కన పెడుతూ తన కోసం చూస్తుంది. ఓ, ఈ మిస్టర్ ఆరిగెంట్ వాష్రూమ్లో ఉన్నాడు. తను వచ్చేలోపు ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ 2 అడుగులు వేసేలోపే తన మొబైల్కి వీవర్ నుంచి కాల్ వచ్చేసరికి ఈ టైంలో ఎందుకు చేశాడు అనుకుంటూ భూమి బాల్కనీ వైపు వచ్చి కాల్ అటెండ్ చేసింది. భూమి, దిస్ ఈజ్ ఫర్ యూ. ఈరోజు డాడ్ విశ్లేషణను వైజాగ్ పంపిస్తున్నాడు. రీజన్ నాకు కూడా చెప్పట్లేదు, బట్ తను వెళ్ళటం వల్ల తన పాలిటిక్ లైఫ్కి ప్లస్ అవుతుందని మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ థింక్ సో, బట్ విశ్లేషణ వెళ్ళేది నీకోసమే అనిపిస్తుంది. వీవర్, నో, బట్ అబౌట్ దట్ తను వెళ్ళేది నా కోసమే. బట్ డోంట్ వరీ, నా గురించి ఎలాంటి ప్రూఫ్స్ దొరకకుండా చేశాను. భూమి, ఓవర్ కాన్ఫిడెంట్ మంచిది కాదు. మనం వదిలేసి చిన్న తప్పు కూడా అవతల వాళ్ళకి లీడ్ ఇవ్వచ్చు. బట్ యూ డోంట్ వరీ, నేను కూడా వెళ్తున్నాను. నేను వచ్చే వరకు విన్ను కోసం ఆలోచించకుండా కాస్త పీస్ఫుల్గా ఉండవే తల్లి. బట్ ఆ పీస్ నా లైఫ్లో నుంచి ఎప్పుడు మిస్ అయిందో అంటూ కాల్ కట్ చేస్తూ వెనక్కి తిరిగేంతలో తన వెనకే ఉన్న ఆర్మన్ని తగిలేసరికి భూమి వెనక్కి పడిపోతుంటే తన చెయ్యి పట్టుకునేసరికి ఇద్దరు కూడా అదే పొజిషన్లో లాక్ అయ్యారు. మిస్ న్యూసెన్స్, ఏంటి ఏదో మిస్ అయ్యావంటున్నావు? నన్నే మిస్ అవుతున్నావా? నాకు తెలుసు కదా, నేను లేకుండా క్షణం కూడా గడవదు. మరి ఒప్పుకోవచ్చు కదా, ఎందుకంత బట్టి చూపిస్తున్నావు? మిస్టర్ ఆరిగెంట్, ఇది మరీ ఎక్కువ అనిపించట్లేదు. నిన్ను మిస్ అవ్వటం అది నా కల్లో కూడా జరగదు. బికాస్ నువ్వు నా ప్రెషన్స్లోనే లేవు కదా. హాహా, మై డియర్ భార్యమణి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటే ఏమో అనుకున్నాను. బట్ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. కళ్ళల్లో ప్రేమ, మాటల్లో కోపం అంటూ భూమి చేతుల్లో మొబైల్ లాక్కుంటూ
నువ్వు మాట్లాడాలంటే మొగుడు పక్కనే ఉన్నాడు కదా, ఎక్కడో ఉన్నవాడు అవసరమా? నువ్వేంట్రా, నీకేం పని? లేదంటే చెప్పు, పెళ్లి చేస్తాను అంటూ కాల్ కట్ చేసి భూమి చేతిలో పెడుతూ, భూమి వెదర్ బాగుంది కదా, పండు వెన్నెల్లో ఇలాగే ఉంటే ఎలా ఉంటుంది? హా, తెల్లారుతుంది, అంతకంటే ఇంకేమవుతుంది? చా, మోస్ట్ అన్రొమాంటిక్ వైఫ్ నువ్వేనే. నీకు చాలా నేర్పించాలి. పర్లేదులే, ఇకపై అన్నీ నేర్పిస్తాలే. భూమి భుజం మీద చేతులేస్తూ తన కళ్ళలోకి చూస్తూ ఐవింగ్ చేశాడు. మిస్టర్ ఆర్మన్, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నాను కదా? నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు చెప్పేది కాదు, నాకు నచ్చేదే చేస్తాను కదా. నువ్వే నచ్చావేంటి, వినవేంటి? అందుకే కదా అనేది న్యూసెన్స్. భూమి బుగ్గ గిల్లుతూ అంటాడు. ఓచ్ అంటూ బుగ్గ రుద్దుకుంటూ, ఆర్మన్, యు ఆర్ డూయింగ్ టూ మచ్. యా, ఐ నో, ఐఎమ్ ఆల్వేస్ డూయింగ్ మచ్ బెటర్ దెన్ యూ, బికాస్ యు ఆర్ అన్రొమాంటిక్ కదా అంటూ ఆర్మన్ని వెనక్కి నెట్టేస్తూ భూమి లోపలికి వెళ్తుంటే అంటూ ఆర్మన్ కింద పడుతూ తన హ్యాండ్ పెయిన్కి చేయి పెట్టుకున్నాడు. ఆర్మన్ అలా చూసేసరికి భూమి కంగారుగా తన దగ్గరికి వెళ్ళింది. ఆర్మన్, వాట్ హ్యాపెండ్? ఆర్ యూ ఫైన్? ఎందుకు అలా అరిచావు? నిన్నే అడిగేది, మాట్లాడవేంటి? భూమి అంటూ ఆర్మన్ చిన్నగా అనేసరికి తన వాయిస్కి భూమి తలెత్తి ఆర్మన్ని చూసేసరికి నవ్వుతున్న తన ఫేస్ని చూడగానే ఆర్మన్ యాక్ట్ చేస్తున్నాడని అర్థమై తన హ్యాండ్స్ని వదిలేసింది. భూమి, నువ్వెంత దాచాలనుకున్నా నా మీద నీ ప్రేమను దాచలేవు. అదే నా నమ్మకం. ఏదో ఒక రోజు నీ ప్రేమను గెలుచుకుంటాను. భూమి, చాలా ఆకలిగా ఉంది, ఇక్కడే డిన్నర్ చేయొచ్చు కదా. వెళ్తున్న భూమిని చూస్తూ అంటుంటే భూమి రూమ్లోకి వెళ్ళిపోయింది. భూమి, ఐ డోంట్ నో వాట్ టు డూ. నీ కోపంలో అర్థం ఉంది, బట్ ఆ కోపాన్ని ప్రేమగా ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఇది నా మీద నమ్మకం కాదు, నీ ప్రేమ మీద నాకున్న నమ్మకం. ఆర్మన్, డిన్నర్ అంటూ భూమి అనే మాటకి ఆర్మన్ కాన్షియస్లోకి వస్తూ, ఏం డిన్నర్ చూసావు కదా, నా హ్యాండ్ పెయిన్గా ఉంది, నీకు స్పెషల్గా చెప్పాలా తనకి పెట్టమంటూ నోరు తెచ్చాడు. భూమి ఏం మాట్లాడకుండా ఆర్మన్కి డిన్నర్ తినిపించి సైలెంట్గా వెళ్తుంటే భూమి, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? నేనంటే ఇష్టం లేదంటే నేనేం చేసినా ఎందుకు నన్ను బేర్ చేస్తున్నావు? నిన్ను భరించేది నీకోసం కాదు, అత్తయ్యకిచ్చిన మాట కోసం. ఇది తెలియాలంటే ఫస్ట్ నీకు ప్రేమ వాల్యూ తెలియాలి. బేసిక్లీ అమ్మ ప్రేమ అంటేనే తెలీదు, ఇంకా నీకేం తెలుస్తుందంటూ భూమి అక్కడి నుంచి వచ్చేసింది. చైతు, ఏంట్రా నువ్వే వచ్చావు? నీ భార్యని స్పెషల్గా పిలవాలా? తనేమన్నా మహారాణి అనుకుంటుందా? ఉఫ్, ఇప్పుడు అర్పిత వచ్చిందంటే నా పని అవుట్ అనేసి అనుకుంటూ డాడ్, తనకి హెడేక్గా ఉంది. నా హెడేక్ తగ్గిపోయింది మావయ్య అంటూ వచ్చి అర్పిత డిన్నర్ చేస్తుంది. చైతు, ఏంట్రా నీ వైఫ్ అలా డిన్నర్ చేస్తుంది? తను తింటుంటే తింటున్నట్టు లేదు, యుద్ధం చేస్తున్నట్టుంది. ఇలానే తింటే నీ సేవింగ్స్ మొత్తం తన తిండికే సరిపోతుందేమో. ఈ టైంలో ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, తెలియదంటే అడిగి తెలుసుకోండి, అంతేకాని నా తిండి మీద పడి ఎడవకండి. చైతు, దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి మీ డాడ్ నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూ సీరియస్ అవుతుంది. అర్పిత అంటూ చైతు పిలుస్తున్నా వినకుండా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోతుంది. చైతు, నువ్వు ఇంటి కోడల్ని తీసుకొచ్చావా, కొరివిని తీసుకొచ్చావా? ఇప్పుడు ఇలా ఉంటే తర్వాత ఇంకెలా ఉంటుంది? అయినా ఈ టైంలో క్రేవింగ్స్ అంటుందేంటి? డాడ్ అంటే అది అవుట్ సైడ్ క్లైమేట్ ప్రెజెంట్గా ఉంది కదా, ఆ టెన్షన్లో అంది. అంటే యూ జస్ట్ క్యారీ ఆన్ అంటూ చైతు కూడా అర్పిత వెనకే వెళ్ళిపోయాడు. అర్పిత, నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల డాడ్కి డౌట్ వచ్చింది కదా. జస్ట్ మిస్కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. సిగ్గుందా నీకు అసలు? నేను నీ ఫాదర్తో ఆర్గ్యూ చేశాను, కనీసం కోపం రావట్లేదా? నేను కావాలని అన్నాను, టైం కావాలి అన్నావు కదా, అందుకే అన్నాను. బట్ స్టిల్ నువ్వు ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్నావు. నిన్ను చూస్తుంటే ఇరిటేటింగ్గా ఉంది. తనకి దూరంగా వెళ్ళింది అర్పిత. విసు, అసలు ఏం జరుగుతుంది? సడన్గా వైజాగ్కి ట్రిప్ ఏంటి? ఇప్పుడైనా నాకు చెప్తావా? బ్రో, ఐ హ్యావ్ అన్ ఐడియా. వాట్ హ్యావ్ ఐడియా టు? నా పగకి నువ్వు హెల్ప్ చేయలేదంటే చూస్తుంటానా? నేనేం చేయాలో అదే చేస్తాను. ఇప్పుడు దానికోసమే ఫస్ట్ స్టెప్ వేశాను. నా లవ్ మీద కొట్టిన వాళ్ళ లైఫ్ మీద కొట్టకుండా ఈ విశ్లేషణ వదిలిపెట్టదు. విశ్లేషణతో ఆర్గ్యూ చేయడం వల్ల యూస్ లేదు. పైగా నన్ను నమ్మాలంటే
నేను తనకి ఫేవర్గా ఉన్నట్టే నటించాలి. విశ్లేషణ, నువ్వు నా చెల్లి, నువ్వంటే నాకు మాత్రం ప్రేమ ఉండదా? బట్ ఆ ప్రేమ వల్ల నీ లైఫ్ ఏమవుతుందనే భయం థాట్స్. పై నిన్ను అబ్యూస్ చేశాను ఒరిజినల్ దాంట్లో. జరిగిన దాంట్లో చైతన్య గడి పిరికితనం ముందే కానీ భూమి తప్పేముంది? ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్ కదా. నేను చైతన్య లవ్ చేశాను కదా, కానీ భూమి వల్లే పెళ్లి వరకు వచ్చిన మా పెళ్లి జరగలేదు. దాన్ని వదిలిపెట్టను. నా ప్రాణం పోయినా భూమికి ప్రశాంతత లేకుండా చేస్తాను. విశ్లేషణ, ప్రజెంట్ మనం వచ్చింది డాడీ కోసం కదా, అదంతా పక్కన పెట్టు. నేనేం చేయాలో, నీకేం హెల్ప్ చేయాలో అడుగు, నా వల్ల అయింది చేస్తాను. వైజాగ్ అంటే నాకు బాగా తెలుసు కదా. వీవర్ బ్రో, నమ్మచ్చా? భూమి మ్యాటర్లోని నాకు ఆపోజిట్గా ఉన్నావు. డాడీ ఓ అమ్మాయిని వెతికి పట్టుకోవాలనుకుంటున్నాడంటేనే మనం అసలు విషయం చెప్పచ్చా? బ్రోని నమ్మకుండా తనకేం చెప్పకూడదు. విశ్లేషణ, బ్రో నీకు టైం వచ్చినప్పుడు చెప్తాను. బట్ మనం ప్రజెంట్ ఇక్కడ ఓ అమ్మాయిని వెతికి పట్టుకోవాలి. దట్స్ ఆల్. నవ్ ఇట్స్ క్లియర్. విశ్లేషణకు వచ్చింది భూమి కోసమే. బట్ నేనుండగా జరగనిస్తానా? నేను చూసుకుంటాను కదా. స్వాగతంగా అనుకుంటూ చిన్న స్మైల్ చేశాడు. మిస్టర్ యారిగెంట్ నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. బట్ అది జరిగేది కాదు అని యాజ్ సూన్ తనే తెలుసుకుంటాడు. నువ్వు చేసిన గాయం నువ్వు మర్చిపోవేమో, కానీ ఆ గాయం వల్ల బాధ నాది ఇన్నాళ్ళ బాధ. నీ మాటల వల్ల మర్చిపోలేను. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది దీని కంటిన్యూషన్ పార్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.